హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉద్యోగ పెన్షన్లకి 3 శుభవార్తలండి. ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1 నుండి 2024, 25 కొత్త ఆర్థిక సంవత్సరం అయితే మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభివృద్ధి నినాదంతో అయితే మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో పలు ఆర్థికపరమైన అంశాలలో పలు కీలక మార్పులు అయితే ప్రకటించారు. సో ఆ మార్పులు నేటి నుంచి అయితే అమలు కానున్నాయండి. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ రూల్లో అయితే ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారే సమయంలో ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో మరింత సులభతరం అయితే అయ్యింది. ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఉద్యోగులు స్వయంగా డాక్యుమెంట్ అందజేయడం, సంతకాలు చేసే పని లేకుండా మాన్యువల్గా ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్గా అయితే ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్ నుంచి అయితే రావాల్సి ఉంది. ఉద్యోగి మారినప్పుడల్లా అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా సదరు అకౌంట్లో ఉన్న వడ్డీ కూడా జమ చేస్తారని అయితే తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా మధ్యంతర బడ్జెట్ ప్రవేశ సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో లీవ్ ఎన్కాష్మెంట్ మినహాయింపు అంశం తెరపైకి వచ్చిందండి. 2022 వరకు లీవ్ ఎన్కాష్మెంట్ పన్ను మినహాయింపు 3 లక్షలకు ఉండేది. దాన్ని ఇప్పుడు 25 లక్షలకు పెంచుతున్నట్టు ప్రతిపాదించారు. పదవి విరమణ చెందుతున్న ప్రభుత్వేతర సంస్థల్లోని ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ పన్ను మినహాయింపునైతే 25 లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి 20,000 వరకు అయితే లబ్ధి చేకూరనుంది ఈ పద్ధతి ద్వారా. సో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటనలో లీవ్ ఎన్కాష్మెంట్ పన్ను మినహాయింపు అంశం అయితే తెరపైకి వచ్చింది. ఇక 2022 వరకు లీవ్ ఎన్కాష్మెంట్ పన్ను మినహాయింపు అయితే 3 లక్షలకు ఉండేది. దాన్ని ఇప్పుడైతే ఈ విధంగా చేర్చి ప్రతి ఒక్క వేతనజీవి కూడా 20,000 వరకు అయితే సో ఈ లబ్ధి చేకూరే ప్రయత్నం అయితే చేశారు.